ఎవడ్రాది నన్నే పట్టుకుంటారా, నేను పోలీస్ని అంటూ రంకెలేస్తున్న ఆ పోలీస్ ఆఫీసర్ విజువల్ చూసారా? బెంగళూరులో ఓ అవినీతి అధికారి భాగోతం ఇది. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఓ పోలీస్ అధికారి, అది కూడా పోలీస్ గ్రౌండ్లోనే, యూనిఫామ్లోనే 4 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోలీస్ గ్రౌండ్లో నన్నే పట్టుకుంటారా అంటూ రంకెలు వేస్తున్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. చూసారుగా ఆ పోలీస్ ఆఫీసర్ అరుపులకు చివరికి తాము లోకాయుక్త పోలీసులమని చెప్పేసరికి ఆ ఇన్స్పెక్టర్కు చెమటలు పట్టాయి. ప్లీజ్ వదిలేయండి అంటూ బతిమాలుకుంటున్నాడు. బెంగళూరు మైసూర్ రోడ్లోని సిటీ ఆర్మూర్ రిజర్వ్ గ్రౌండ్లో ఈ సీన్ జరిగింది. కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవిందరాజుపై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బిల్డర్ మహమ్మద్ అక్బర్పై చీటింగ్ కేసు నమోదైంది. ఆ కేసు నుంచి తప్పిస్తానని ఇన్స్పెక్టర్ గోవిందరాజు సెటిల్మెంట్ మొదలుపెట్టాడు. మొత్తం 5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈ నెల 24న అక్బర్ ₹1,00,000 ఇచ్చాడు. మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాల్సిందేనంటూ ఇన్స్పెక్టర్ పట్టుబట్టాడు. చూసారుగా ఇన్స్పెక్టర్ గట్టి అరుపులకు చివరికి తాము లోకాయుక్త పోలీసులమని చెప్పేసరికి ఆ ఇన్స్పెక్టర్కు చెమటలు పట్టాయి. ప్లీజ్ వదిలేయండి అంటూ బతిమాలుకున్నాడు. బెంగళూరు మైసూర్ రోడ్లోని సిటీ ఆర్మూర్ రిజర్వ్ గ్రౌండ్లో ఈ సీన్ జరిగింది. కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవిందరాజుపై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బిల్డర్ మహమ్మద్ అక్బర్పై చీటింగ్ కేసు నమోదైంది. ఆ కేసు నుంచి తప్పిస్తానంటూ ఇన్స్పెక్టర్ గోవిందరాజు సెటిల్మెంట్ మొదలుపెట్టాడు. మొత్తం 5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ నెల 24న అక్బర్ ₹1,00,000 ఇచ్చాడు. మిగిలిన డబ్బులు కూడా ఇవ్వాల్సిందేనంటూ ఇన్స్పెక్టర్ పట్టుబట్టాడు. ನಿಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಕರೀರಿ ಸರ್, ನಿಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಕರೀರಿ. ವೆಪನ್ ಎಲ್ಲ ಇದೆ. ఎస్, ఇక ఏకంగా ఆ లంచం డబ్బులు ఇవ్వడానికి గ్రౌండ్స్కి రావాలంటూ అక్బర్కి డేట్ అండ్ టైం చెప్పాడు ఈ పోలీస్ సింహం. ఈలోపే అక్బర్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ శివప్రకాశ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. పోలీస్ వెహికల్ యూనిఫామ్లో ఉండి బిల్డర్ అక్బర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఇన్స్పెక్టర్ గోవిందరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాంతో గోవిందరాజు బిత్తరపోయాడు. గట్టిగా అరిచాడు, నన్నెవర్రా మీరు పట్టుకోవడానికంటూ. 6 పోలీసులు ఇన్స్పెక్టర్ పారిపోకుండా అతన్ని పట్టుకున్నారు. సేమ్ సినిమా స్టైల్లో మనోడు రంకెలు వేస్తూ కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. చూశారుగా ఈ పోలీస్ సింహం ఎవ్వరాలు. పోలీస్ యూనిఫామ్లో ఉండి ఏకంగా పోలీస్ గ్రౌండ్స్లో మనోడు లక్షలు లంచంగా పుచ్చుకున్నాడు. అప్పనంగా వస్తుందనుకున్న డబ్బును మెల్లిగా జేబులో పెట్టుకొని వెళ్ళిపోతుంటే చివరికి లోకాయుక్త పోలీసులు పట్టుకుంటుంటే అప్పుడు మనోడు మొత్తం బయటపడింది. అసలు ఎవరు నన్నెవరు పట్టుకోవడానికంటూ అరుపులు, కేకలు, రంకలతో అక్కడంతా కూడా నానా హంగామా చేశాడు. చివరికి లోకాయుక్త పోలీసులమని చెప్పేసరికి మనోడికి చెమటలు కారాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసి ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం సంబంధించి ఆ వీడియో అంతా కూడా వైరల్గా మారుతోంది. సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు ఇది ట్రెండింగ్గా మారిన పరిస్థితి. ఇది కర్ణాటకలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఇన్స్పెక్టర్ పరిస్థితి.
ಏ ನಿಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಕರೀರಿ ಸರ್ ನಿಮ್ಮ ಸಿಬ್ಬಂದಿ ಕರೀರಿ ವೆಪನ್ ಎಲ್ಲ ಇದೆ ಸರ್ ಹೇಳಿದ್ಯಾ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ತಾನೇ ನೀವು ಪೊಲೀಸರು ನಾವು ಪೊಲೀಸರು ಹೇಳಿ ಅಂತ ಆಯ್ತು ಮತ್ತೆ ಅದೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ಈಗ ನೀಡಿ ಪ್ಲೀಸ್ 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 చూసారుగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కర్ణాటకలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ అవినీతి బాగోతానికి ఇప్పుడు ఇది నిదర్శనంగా మారింది.